హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇయర్ చేంజ్ ఏంటంటే ఎన్నో చేంజెస్ జరుగుతాయి కదా. సో అలాగా జర్మనీలో 2025కి ఏమేమి చేంజెస్ జరిగాయో ఒక చిన్న అప్డేట్ చేస్తున్నాను. సో మీరు కూడా జర్మన్ గురించి విశేషాలు తెలుసుకోవాలి, జర్మన్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకైతే జర్మనీ రిలేటెడ్ 2025లో ఏమేమి అప్డేట్స్ జరిగాయో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మినిమం వేజ్. సో జర్మనీలో మినిమం వేజ్ వచ్చేసి €12.41 ఉన్నింది 2024లో. దాన్ని ఇప్పుడు 12.82 ఇంక్రీజ్ చేశారు. మీరు అనుకోవచ్చు ఈ సెంట్ వల్ల ఏం యూజ్ ఉంటుందమ్మా, ఏం పెరుగుతుంది అని అనుకుంటున్నారా? సో ఓవరాల్ శాలరీ పైన కొంచెం చేంజ్ అయితే వస్తుందండి. సో ఆ కొంచెం చేంజ్ అయినా బెనిఫిటే కదా. కానీ €15కి చేయాలని చెప్పేసి ప్రపోజల్ అయితే పెట్టారంట. కానీ ఫినాన్స్ మినిస్టర్ దాన్ని రిజెక్ట్ చేశారని ఒక న్యూస్ వచ్చింది. సో బట్ ఎనీవే కొంచెం అయినా చేంజ్ వచ్చింది కదా. సో నెక్స్ట్ అయితే మినీ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీలో జాబ్ క్రైటీరియా ఎలా ఉంటుందో మీకు తెలుసా? ముందైతే అది చూసేద్దాం. ఫస్ట్ అయితే 3 టైప్స్ ఆఫ్ జాబ్ కేటగిరీ ఉంటుందండి. ఫుల్ టైం, పార్ట్ టైం అండ్ మినీ జాబ్. ఫుల్ టైం అంటే ఒక ఎంప్లాయీ 36 అవర్స్ నుంచి 39 అవర్స్ వరకు పనిచేయడం. ఇన్ కేస్ పార్ట్ టైం అయితే పర్ వీక్ 20 అవర్స్ నుంచి పర్ మంత్ వచ్చేసి 80 అవర్స్ వర్క్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పర్ మంత్ 80 అవర్స్ వర్క్ చేస్తారు. సో ఇది రెండు కాకుండా మినీ జాబ్ అంటే పర్ వీక్కి 10 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తారు, పర్ మంత్కి 40 అవర్స్ వర్క్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఈ మినీ జాబ్లో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఎంత పని చేస్తారో అంత మీకు డబ్బులు వచ్చేస్తుంది. సో ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది మినీ జాబ్లోనే వస్తుంది. మిగిలిన పార్ట్ టైంకి కావచ్చు, ఫుల్ టైంకి కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద ట్యాక్స్ క్రైటీరియా బేస్ చేసుకొని ట్యాక్స్ అనేది పే చేయాలి. అది ఇంకో వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మినీ జాబ్లో ఏం చేంజ్ అంటే ముందు మినీ జాబ్కి €538 ఇస్తా అన్నారు. ఇప్పుడు దాన్ని €556 పెంచారనమాట. సో ఎవరైతే మినీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోండి. నెక్స్ట్ కిండర్ గెల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిండర్ గెల్ట్ అనేది జర్మనీలో ఎందుకు ఇస్తారో తెలుసా? సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ జాబ్ చేసినా చేయకపోయినా చిల్డ్రన్ మీద ఎఫెక్ట్ అవ్వకూడదని గవర్నమెంట్ వచ్చేసి పర్ మంత్కి చైల్డ్ బెనిఫిట్ కోసం చైల్డ్ ఎక్స్పెన్సెస్కి యూజ్ అయ్యేలాగా పర్ మంత్ కిండర్ గెల్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో దీనికి అప్లై చేసుకోవాలంటే కొన్ని క్రైటీరియాస్ కూడా ఉంటుంది అనుకోండి. బట్ ఎవరైతే కిండర్ గెల్ట్ వస్తుందో వాళ్ళకి ముందు €250 పర్ మంత్ ఇస్తున్నారు. బట్ దాన్ని ఇప్పుడు వచ్చేసి €255 పర్ చైల్డ్కి ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడైతే గుడ్ థింగ్స్ అన్నీ చెప్పేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ చేశారండి. ఓల్డ్ మొత్తం ఇన్ఫ్లేషన్ వచ్చింది కదా. సో అన్ని ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది. సో లివింగ్ కాస్ట్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, అన్నీ ఇంక్రీజ్ చేశారు కదా. అలానే జర్మనీలో కూడా కొన్ని రేట్స్ అనేది పెంచేశారు. అందులో ఫస్ట్ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్. డాయిచ్లాండ్ టికెట్ ముందు €49 పర్ మంత్కి టికెట్ ఉండేది. ఇప్పుడు దాన్ని €49 నుంచి €58 చేసేశారు. అంటే ఆల్మోస్ట్ €9 పెంచేశారు. సో ఎవ్రీ మంత్ ఎవరైతే డాయిచ్లాండ్ టికెట్ తీసుకుంటారో వాళ్ళు జనవరి నుంచి €58 పే చేసి టికెట్ తీసుకోవాలి. ఇదే కాకుండా స్టూడెంట్స్కి ముందు €29 పే చేసేవాళ్ళు స్టూడెంట్స్ అయితే దాన్ని ఇప్పుడు €38 చేశారు. సో స్టూడెంట్స్ అయినా కానీ €9 ఎక్స్ట్రా పే చేసి డాయిచ్లాండ్ టికెట్ అనేది తీసుకోవాలి. తర్వాత తీసుకుంటే పబ్లిక్ ఇన్సూరెన్స్. పబ్లిక్ ఇన్సూరెన్స్ ఓవరాల్గా ప్రీమియం పైన 11% ఇంక్రీజ్ చేశారు. మనకు తెలిసిందే మెడికల్ కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్ అని. అండ్ ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో దీనివల్ల పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్సే ఆల్మోస్ట్ 11% ప్రీమియంని ఇంక్రీజ్ చేశారు. సో దీనివల్ల మనకి ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ తీసుకుంటే పెన్షన్ కాంట్రిబ్యూషన్. సో పెన్షన్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలుసా? జర్మనీలో ఎవ్రీ మంత్ మీరు పెన్షన్కి కొంత అమౌంట్ మన శాలరీ నుంచి కట్ అవుతుంది. ఇది వచ్చేసి మన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పర్ మంత్ గవర్నమెంట్ నుంచి మనకి పెన్షన్ వస్తుంది. సో దాని మీద 2025లో ఏం చేంజ్ చేశారంటే ఇంక్రీజ్ బై 6.6% ఇంక్రీజ్ చేశారు పెన్షన్ పర్సంటేజ్.
సో మనకి కట్ అయ్యే అమౌంట్లో ఎక్కువ అమౌంట్ కట్ అవుతుందని అర్థం. సో ఇదే ఇంకో సైడ్ తీసుకుంటే ఎవరికైతే పెన్షన్ వస్తుందో రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఓన్లీ 3% మాత్రమే ఇంక్రీజ్ చేశారంట పెన్షన్ అమౌంట్. సో మన దగ్గర ఏమో 6.6% గవర్నమెంట్ కట్ చేస్తుంది. బట్ ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళకి 3% ఇచ్చారని చెప్పేసి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో దాని తర్వాత తీసుకుంటే బ్లాక్డ్ అమౌంట్. ఈ విషయం అయితే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జర్మనీకి రావాలనుకుంటున్నారో ఈ అప్డేట్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో 2025 నుంచి బ్లాక్డ్ అమౌంట్ 11,904 యూరోస్కి ఇంక్రీజ్ చేశారు. అంటే పర్ మంత్కి 992 యూరోస్ అంటే మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఎందుకు పెంచేశారంటే ఓవరాల్ ఎక్స్పెన్సెస్ లివింగ్ ఇన్ ద జర్మనీ అన్నీ ఇంక్రీజ్ అయిన వల్ల బ్లాక్డ్ అకౌంట్ కూడా పెంచేశారు. ఇంకా యూనివర్సిటీస్ పైన కొంచెం కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయని తెలుసు కదా. సో మీ అందరికీ ఐడియానే ఉంటుంది, పబ్లిక్ యూనివర్సిటీలో చాలా మినిమల్ ఫీజు ఉంటుంది అనుకొని దీంతో ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవచ్చు అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇప్పుడు అక్కడ కొంచెం చేంజ్ చేసేసారండి. అంటే మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా మినిమల్ ఛార్జ్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అంటే పర్ సెమిస్టర్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్స్ నాట్ హై, అంటే ఎక్కువ ఏమి ఉండదు. లైక్ ప్రైవేట్ యూనివర్సిటీ సమ్ అమౌంట్ అనేది చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ, డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ బేస్ చేసుకొని అమౌంట్ అనేది డిఫరెన్స్ ఉంది. సో మీరు అప్లై చేసే యూనివర్సిటీ ఎలా ఉందో మీరు ఈ విషయం పైన అయితే చెక్ చేసుకొని అప్లై చేయండి. సో ఇది జర్మనీలో 2025 స్టార్టింగ్ నుంచి కొత్త అప్డేట్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వెంటనే మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా జర్మనీకి వస్తున్నారంటే ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్మనీ రిలేటెడ్ ఏ టాపిక్ మీదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. సో నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఫర్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye, Marie.